హలో ఫ్రెండ్స్, మేము సెయింట్ జాన్స్ లూథరన్ చర్చ్ జగన్నాథపురం సండే స్కూల్ పిల్లలము. ఈరోజు మా సండే స్కూల్ ఎలా జరుపుతామో, ఎలా జరిగిద్దో ఈ వీడియో ద్వారా మనం చూద్దాము. ప్రారంభ ప్రార్థనతో సండే స్కూల్ ప్రారంభమవుతుంది. సండే స్కూల్ పిల్లలు మీ పనులు త్వరగా ముగించుకొని చర్చిలోకి రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రార్థన చేసుకుని సండే స్కూల్ ప్రారంభించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను యేసయ్య. ఈ సండే స్కూల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆది నుంచి అంతవరకు మీరు తోడుగా ఉండి అధ్యక్షత వహించమని ప్రార్థిస్తున్నాను. మేము పాడబో పాటలను నేర్చుకోబోవు కథలు కథవాక్యాల్లోని మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పిల్లలు ఎవరు రారు కాబట్టి మొదటి పాటను నేను పాడుతున్నాను. నేను పాడిన తర్వాత పిల్లలందరూ కూడా త్వరపడి దేవుని సన్నిధికి వస్తారు. పట్టుకొని మమ్మీ డాడీకి టాటా చెప్పి మళ్ళీ వద్దాం. మమ్మీ టాటా, డాడీ టాటా, మమ్మీ టాటా, డాడీ టాటా. కోడి కూస్తూ ఉంది, తెల్లవారుతుంది, సండే స్కూల్కి వెళ్దాము రండి. కోడి కూస్తూ ఉంది, తెల్లవారుతుంది, సండే స్కూల్కి వెళ్దాము రండి. వచ్చిన ప్రతి ఒక్క సండే స్కూల్ కిడ్ దేవుని పాటల ద్వారా స్తుతిస్తారు. ఈ విధంగా పాటలతో దేవుణ్ణి మొదట మేము స్తుతిస్తాము.
జోకర్ బాబాయ్ పాటలు పాడిన తర్వాత పిల్లలకు మేము యాక్షన్స్తో దేవుని యొక్క పాటలను మేము నేర్పిస్తాము. ఇలా చేయడం వల్ల ఉదయాన్నే పిల్లలు యాక్టివ్గా దేవుని స్తుతిస్తారు. అలాగే యాక్టివ్గా కంటక వాక్యాలు, దేవుని వాక్యము, దేవుని సువార్త నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆంధ్ర
యాక్షన్ సాంగ్స్ అయిపోయిన తర్వాత గడిచిపోయిన వారంలో నేర్పించిన కంఠత వాక్యాన్ని ఇక్కడ పిల్లలందరూ కూడా అప్పచెప్పుతున్నారు.
కంటత వాక్యం పిల్లలందరూ చెప్పిన తర్వాత ఇక్కడ నేను ఒక బైబిల్ వాక్యం బోధిస్తున్నాను. ఇశ్రాయేలు చిన్నది గురించి నేను చిన్న బిడ్డలకు తెలియజేశాను. చిన్నది బానిసత్వంలో ఉన్నను కూడా తన యజమానుడికి మేలు చేసే లక్షణాన్ని కలిగి ఉంది. మనము కూడా అందరికీ మేలు చేయాలని ఇశ్రాయేలు చిన్నది అనే పాఠము ద్వారా చిన్న బిడ్డలకు నేను తెలియజేశాను. ఈ పాఠము చిన్న బిడ్డలకే కాదు కానీ మన అందరికి కూడా ఒక మంచి
పాఠము. ఆమె బానిసత్వంలో ఉన్నను కూడా తన యజమానుడికి మేలు చేసే లక్షణాన్ని కలిగి ఉంది. మనం కూడా అలాగే ఉండాలనే ఒక కథ చెప్పాను. థ్యాంక్ యూ. నేను బైబిల్ పాఠం అయిపోయిన వెంటనే ఇక్కడ ఈ వారం ఒక మంచి కంటత వాక్యాన్ని నేర్పిస్తున్నాను. మామూలుగా కాదు కానీ ఒక యాక్షన్ ద్వారా ఇక్కడ పిల్లలకు నేను కంటత వాక్యం నేర్పిస్తున్నాను. యాక్షన్ ద్వారా పిల్లలు కంటత వాక్యం ఎక్కువగా నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. 34వ వచనము 89వ దావీదు కీర్తన 34వ వచనము నా నిబంధనను రద్దుపరచను నా నిబంధనను రద్దుపరచను నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను 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 ఎవ్వరు ఎన్నిసార్లు చెప్పినట్టు యాక్షన్ చేయట్లా. నా నాటిదా మరి అది కాదని నేను చెప్పలేదు. నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను 89వ దావీదు కీర్తన 34వ వచనము నా నిబంధనలు రద్దుపరచను నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. ఇప్పుడు మీరే యాక్షన్ చేసి మీరే చెప్పాలి. వచ్చిందా? 1 2 3 స్టార్ట్. వెరీ గుడ్. మీకోసం మీరే ఫస్ట్ చెప్పలేదు. పిల్లలకు మేము క్లాప్స్లో కొన్ని రకాలుగా నేర్పిస్తాము. అవి బూమ్ బూమ్ క్లాప్స్ అని, రైనింగ్ క్లాప్స్ అని, సైలెంట్ క్లాప్స్ అని, ఇలా మేము కొన్ని కొత్త క్లాప్స్ పిల్లలకు నేర్పించి వాళ్ళని యాక్టివ్గా చేస్తాము. కంటత వాక్యం చెప్పిన తరువాత అప్పుడప్పుడు మేము పిల్లలకి పప్పెట్స్ ద్వారా దేవుని స్వార్థను అందిస్తాము. ఇలా చేయడం ద్వారా త్వరగా దేవుని స్వార్థ పిల్లలకి అందుతుంది. పప్పెట్స్ తరువాత కొన్ని స్కిట్స్ని మేము ప్రజెంట్ చేసి పిల్లలకి స్కిట్స్ ద్వారా కూడా దేవుని స్వార్థను మేము తెలియచేస్తాము. ఇక్కడ పిల్లలు వారి జీవితంలో దేవుడు చేసిన మేలులను సాక్ష్య రూపంలో చెప్తున్నాడు. ఎందుకంటే పిల్లలకు మనం ఇప్పటి నుంచే అలవాటు చేయాలి. ఎగ్జామ్స్ మంచిగా రాసినప్పుడు కానీ, వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇచ్చినప్పుడు కానీ, ఈ విధంగా సాక్ష్యాలు చెప్పించడం ద్వారా పిల్లలకి దేవుని మీద విశ్వాసాన్ని మనం నేర్పించవచ్చు. వారి జీవితంలో జరిగిన ప్రతి మేలు ఇక్కడ చిన్న బిడ్డలు సాక్ష్య రూపంలో ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. ఈ విధంగా వారు మరింత దేవుని తెలుసుకొని దేవుని యందు దృఢమైన విశ్వాసం చూపిస్తారు. కాబట్టి ఈ విధంగా మేము పిల్లలకి సాక్ష్య రూపంలో కూడా దేవుని స్వార్థను తెలియజేయడం చిన్న బిడ్డలకు తెలియజేశాం. ఇక్కడ ఆ సండే ఎవరిదైనా బర్త్డే ఉంటే ఆ సెలబ్రేషన్ కూడా చేస్తాము. వారి కొరకు ప్రార్థన చేసి కేక్ కటింగ్ చేసి వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తారు. వాళ్ళు కేక్ కటింగ్లో పాల్గొని వారి కొరకు మేము ప్రార్థన చేసి ఈ విధంగా బర్త్డే సెలబ్రేషన్ జరిగిస్తాము. అందరూ
అందరూ నోట్స్ వేసుకొని ఎక్కడ కూర్చున్నారు అక్కడ కళ్ళు మూసుకోండి. మామూలు ఎక్కడ కళ్ళు మూసుకోండి. మన సండే స్కూల్ స్టూడెంట్ దాసరి నిక్కీ రాయ్ పుట్టినరోజు ఈరోజు. నిక్కీ రాయ్ కోసం మనందరం ప్రార్థన చేద్దాం. ముందు కళ్ళు మూసుకుంటాం. ప్రార్థన. జాషువా మీరు దీవించి ఆశీర్వదించండి. సంవత్సరం అనే దయాకీర్తి తండ్రి ప్రేమ నీ బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఇలాంటి పుట్టినరోజు నీ బిడ్డ అనేకంగా జరుపుకోవడానికి మీరు కృప చూపించమని దయ చూపించమని ప్రార్థిస్తున్నాను. ఏసయ్యా నిక్కీ రాయ్ని మీరు ఆశీర్వదించి నీ కృప నీ కాపుదల నీ భద్రతతో ప్రభు నీ బిడ్డని మీరు నింపుతారు. యేసు నామములో ప్రార్థించి అడిగి వెళ్తున్నాను తండ్రి. ఓకే తెలుగు చెప్పండి. వెనకాల లైట్లు ఫోటో పడుతుంది కదా, ఆ లైట్లు ఇచ్చినట్టుగా బర్త్డే సెలబ్రేషన్ అయిన తర్వాత ఆ సండే ఎవరైనా దేవుడు చేసిన మేళ్లను బట్టి పలహారంలో తెచ్చి ఉంటే వారి కొరకు ప్రార్థిస్తాము. అలాగే అందరి కొరకు, సంఘం కొరకు, చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేసి చివరి ప్రార్థన ప్రభువు నేర్పిన ప్రార్థనతో ఈ సండే స్కూల్ని మేము ముగిస్తాము. ఎక్కడైతే ముగ్గురు కూడిన నా మనసు మేమందరం చేరి ఇప్పటి వరకు మేము నేర్చుకున్న కాదు ఉన్నారు. ఒక ప్రార్థన సహాయం చేసి నడిపించిన ప్రార్థిస్తున్నాను. బిడ్డలు నేర్చుకున్న ప్రతి దానిలో ప్రభావ ఉపదంతలుగా అవదంతలుగా గుణంతలుగా ఫలించడం ప్రార్థిస్తున్నాను. మన జీవితాల్లో ఈ విధంగా ఆ సండే ఎవరైతే మాకు పలహారములు తీసుకొచ్చి ఉన్నారో ఆ పలహారములన్నీ కూడా చిన్న బిడ్డలకు డిస్ట్రిబ్యూట్ చేసి వారిని క్షేమముగా వారి ఇంటికి పంపిస్తాము. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మేము సండే స్కూల్ సెలబ్రేట్ చేస్తాము. దేవుని సువార్తను చిన్న బిడ్డలకు ఈ విధంగా మేము తెలియజేస్తాము. ఎందుకంటే బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చిన్న బిడ్డలు నేర్చుకునే టైం ఇదే. ఈ వయసులో గనక మనము మంచి విషయాలు నేర్పించగలిగితే వారు పెద్దవారైనప్పుడు కూడా ఇదే విషయాలను ఫాలో అయ్యి వారి జీవితంలో ఆశీర్వాదకరముగా జయకరముగా కొనసాగుతారు. సండే స్కూల్లో దేవుని పట్ల విశ్వాసము, అలాగే తల్లిదండ్రులను ఎలా గౌరవించి సన్మానించాలి, అలాగే గురువుల పట్ల, పెద్దవారి పట్ల మనము ఎలాగూ ఉండాలి, వారిని ఎలాగూ గౌరవించాలి, ఈ విధంగా నేర్పిస్తాము. క్రైస్తవ్యము అంటే ఇదే, అందరినీ మనము గౌరవించడము, ప్రేమించడము. ఈ విషయాలు సండే స్కూల్లో నేర్పించబడతాయి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.